ఇక డీటెయిల్స్ చూస్తే ప్రకాశం బ్యారేజ్ ని బోట్లు ఢీకొట్టిన ఘటనపై ఇరిగేషన్ అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కుట్రకోణం ఉందనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ 1 టౌన్ పోలీసులకు ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. 4 బోట్లు గేట్లను ఢీకొట్టడం వెనుక కుట్రకోణం ఉందేమోనని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అటు ప్రకాశం బ్యారేజ్ ని బోట్ల వ్యవహారంలో కుట్రకోణం ఉందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రకాశం బ్యారేజ్ ని ఢీకొట్టిన బోట్లు వైసీపీ నాయకులకు చెందినవిగా అనుమానాలు ఉన్నాయని కొల్లు రవీంద్ర అన్నారు. అక్కడ బోట్లు కొట్టుకొచ్చినటువంటి విధానం చూసినా, దాని మీద ఉన్నటువంటి రంగులు చూసినా ఇది వాంటెడ్ గా చేసినట్లుగా కనపడుతుంది అనేది అక్కడ ఉన్నటువంటి అనుమానాలు. ఇవాళ దాని మీద ఎందుకంటే ఆ బ్యారేజ్ను కూడా డ్యామేజ్ చేయాలని ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గులు ఉన్నారు ప్రస్తుతం. ఖచ్చితంగా దాన్ని కూడా తీవ్ర కోణంతో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సేమ్ ఒకే రకమైన బోట్లు ఒకే ప్రాంతం నుంచి ఒకే రంగులతో ఉన్నటువంటి బోట్లు వచ్చినాయంటే ఇది చాలా అనుమానాలకి తావిస్తూ ఉంది. ఇలా చాలా కార్యక్రమాలని మనం వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. దీని వెనుక ఎంతటి వారు ఉన్నా కూడా వదిలే సమస్య లేకుండా ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందని చెప్పి తెలియజేసుకున్నాం. ప్రకాశం బ్యారేజ్ ని బోట్లు ఢీకొట్టిన ఘటనపై ఇరిగేషన్ అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనిలో కుట్రకోణం ఉందనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, ప్రకాశం బ్యారేజ్ ని బోట్లు ఢీకొట్టి కౌంటర్ వెయిట్లు విరిగిపోవడంపై ఇరిగేషన్ అధికారులు పలు అనుమానాలు ఉన్నాయి అని చెప్పి దీని వెనుక కుట్రకోణం ఏమైనా ఉందా అనే అంశంపై వెంటనే దర్యాప్తు చేయాలి అని చెప్పి విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ రోజు కొద్దిసేపు క్రితం ఇచ్చిన ఈ ఫిర్యాదులో తమకు బ్యారేజ్ కి సంబంధించి ఒకేసారి 4 బోట్లు వచ్చి 67, 68, 69 గేట్లను గుద్దటం, అక్కడ కౌంటర్ వెయిట్లు ఏవైతే ఉన్నాయో భారీ కౌంటర్ వెయిట్లు ఆ కౌంటర్ వెయిట్లు విరిగిపోవడంపై తమకు అనుమానాలు ఉన్నాయని, పైగా ఈ బోట్లు 4 కూడా వైసీపీకి చెందిన వారిగా చెబుతున్నారని, అందువలన దీనిపై తమకున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని, అదేవిధంగా దీని వెనుక ఏదైనా కుట్రకోణం ఉంటే దాన్ని కూడా వెలికి తీయాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా ఇరిగేషన్ అధికారులు అభిప్రాయపడ్డారు. అందువల్లనే 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలి అని చెప్పి కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ఎక్సైజ్ మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రకాశం బ్యారేజీకి కౌంటర్ గేట్లు విరిగిపోవడంపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని, దీని వెనుక కుట్రకోణం దాగి ఉంది అని చెప్పి వ్యాఖ్యానించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ప్రకాశం బ్యారేజీని కొట్టిన బోట్లన్నీ కూడా వైసీపీ నాయకులు చెందినవిగా తమకు అనుమానాలు ఉన్నాయని, ఉద్దేశపూర్వకంగానే ఈ బోట్లతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టినట్టు తమకు సమాచారం ఉందని, బ్యారేజీని ఢీకొన్న పడవలు కూడా వైసీపీ నాయకులు చెందినవిగా ప్రజలు చెప్తున్నారు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ప్రకాశం బ్యారేజీని ఉద్దేశపూర్వకంగానే ఒకే చోటను ఢీకొట్టే విధంగా ఇసుక తోడే హెవీ పడవలను తీసుకొచ్చి వదిలారని, బ్యారేజీని ఢీకొట్టిన పడవలు ఎటువంటి అనుమతులు లేవని కూడా తమకు తెలిసింది అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. పడవల మీద వైసీపీ రంగులే ఉన్నాయి, కుట్రపూరితంగానే జరిగింది, బ్యారేజీకి జరగడానికి డ్యామేజ్ జరిగి ఉంటే పెద్ద ఉపద్రవం వచ్చేది అని కూడా, దీన్ని ప్రభుత్వంతో పాటు పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకోవాలి అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అందువల్లనే వెంటనే ఈ లోపే ఇరిగేషన్ అధికారులు 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసి దీనిపై దర్యాప్తు జరపాల్సిందిగా కూడా కోరినట్టు మనకు సమాచారం అందింది. యామిని. రైట్, థ్యాంక్ యూ రామారావు.